ధన్యవాదాలు సాయి కృష్ణ. ఇక కృష్ణా నదిలో ప్రమాదకరమైన స్థితిలో ఈకోలి బ్యాక్టీరియా లేదని కృష్ణా విశ్వవిద్యాలయం ఆచార్యుడు మండవ బసవేశ్వరరావు తెలిపారు. పుష్కర యాత్రికులు నదీ స్నానాలు ఆచరించేందుకు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఈటీవీ ముఖాముఖిలో చెప్పారు. ఈకోలి బ్యాక్టీరియాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, ఎక్కువ ఈకోలి బ్యాక్టీరియా ఉంది అనేటువంటి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఆచార్యులు బసవరావు గారు మన ఉన్నారు. ప్రధానంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈకోలి బ్యాక్టీరియా ఉంటుంది, ఇప్పుడు కృష్ణా నది నీటిలో అలాంటి బ్యాక్టీరియా ఉందనుకోవచ్చా, ఎంత ఎండ వేడి ఉన్న నేపథ్యంలో? ఈకోలి బ్యాక్టీరియా అనేది గ్రామ్ నెగిటివ్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. అది స్టాగ్నేటెడ్ వాటర్లో పెరుగుతుంది. ఫ్లోటింగ్ వాటర్లో ఈకోలి అసాధారణమైన విషయం. ఈ ఈకోలి ఉంది అనేది, ఈకోలి అన్ని చోట్ల ఉంటుంది. మానవుల ప్రతి జీవరాశి దేహంలో, మన ఇంటెస్టిన్లో ఈకోలి ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాన్ని విడగొట్టి దాన్ని జీర్ణ ప్రక్రియకు కూడా ఈకోలి ఉపయోగపడుతుంది. ఈకోలి హైలీ డేంజరస్ కాదు. ఈకోలి అనేది ఈకోలి 157H7 అనే బ్యాక్టీరియా ఉంటేనే అది మనకి హామ్ చేస్తుంది. ఆ హామ్ కూడా మనిషికి జ్వరం వస్తుంది, రక్తపు విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈకోలి సాధారణంగా 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ప్రచారం చేసిన విధంగా భక్తులకు అసౌకర్యం కలిగించి ఏదో లబ్ధి పొందాలనే దుర్బుద్ధితో చెప్పడమే తప్పితే నిజంగా హాని కలిగించే ఈకోలి ఉందనేది మేము నమ్మట్లేదు.